హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక చిట్టి కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో అందమైన సరస్సు. ఆ సరస్సులో అందమైన ఒక చిట్టి చేపపిల్ల చెరువులో సరదాగా ఈదుతా ఆడుకుంటా ఉంటది. అప్పుడే ఎగురుతూ వచ్చి ఒక పిచ్చుక పిల్ల చెట్టుపై వాలింది. ఆ పిచ్చుక పిల్లతో ఈ చేపపిల్ల, "నువ్వు భలే ఎగురుతున్నావు" అనందంట. "నువ్వు కూడా బాగా ఈదుతున్నావు" అనని ఆ పిచ్చుక పిల్ల అందంట. "నాకు నీలా ఎగరాలనుంది. కానీ నీకు రెక్కలు లేవు కదా! ఎలా ఎగురుతావు?" అనని అడిగిందంట. "మాకు తప్ప అన్ని జీవులకు రెక్కలున్నాయి" అనుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళిన పిల్ల చేప, "అమ్మా, అన్నీ గాల్లో ఎగురుతున్నాయి. మనం తప్ప. మనకు రెక్కలెందుకు లేవు?" అని అడిగిందంట. అప్పుడు ఆ తల్లి చేప కోతి, పాము, ఎలుకల్ని చూపించింది. వాటిని చూసిన చేపపిల్ల, "అదేంటమ్మా, పాపం వాటికి కూడా మనలా రెక్కలు లేవు" అని అడిగిందంట అమాయకంగా. "ఇన్నాళ్ళు నువ్వు పక్షుల్నే చూస్తున్నావు. అన్ని జీవులకు రెక్కలుండవు. ఒక్కో జీవి ఒక్కోలా ఉంటుంది. పక్షులు ఎగురుతాయి, మనం ఈదుతాము, కొన్ని జంతువులు నడుస్తాయి" అనని ఆ తల్లి చేప పిల్ల చేపతో అనిందంట. "అర్థమైందమ్మా" అనని అందంట అమాయకంగా. అప్పటినుంచి రెక్కల దిగులు వదిలి హాయిగా ఉండసాగిందంట ఆ చేపపిల్ల. చూసారా పిల్లలు? మనకు లేని దాని గురించి ఆలోచించకుండా, బాధపడకుండా మనకున్న దాంతో సంతోషంగా ఉండడం అనేది ఈ కథలో నీతి. సరేనా? బాయ్.